ప్రత్యేక హోదా భరోసా సభకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ గుంటూరు నుంచి లైవ్ లో అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. రోజా, మరికొద్ది గంటల్లోనే ప్రత్యేక హోదాకు సంబంధించిన భరోసా సభ ప్రారంభమవుతుంది. ఈ సభకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ప్రధాన డయాస్ ఉంది. ఇక్కడ మొత్తం 150 మంది పైగా అతిథులు ఎవరైతే ఉన్నారో జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు, వీళ్ళంతా కూడా ఆసీనులయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అంటే రాహుల్ గాంధీ ఏఐసిసి ఉపాధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేతలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చే నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఒక 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఒక యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపు 1,00,000 మంది ఇక్కడికి వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. అంటే గుంటూరు ప్రాంతానికి సంబంధించిన ఒక 25,000 మందితో పాటు గుంటూరు జిల్లా, అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చెప్తూ ఉన్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా కోసం గతంలో అనేక పార్టీలు ప్రచారం చేసినాయి. అయితే ప్రత్యేక హోదా వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని మాత్రమే ఫోకస్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక యుద్ధ వాతావరణంలో, అంటే ప్రత్యేక హోదా కావాల్సిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సభ నిర్వహించి ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలి. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయం ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటమే అనే లక్ష్యంతో ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఎంతమంది వస్తారు, అలాగే వాళ్ళకి చేసినటువంటి ఏర్పాట్లు ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలుసుకుంటా ఉన్నారు. నిన్న మొత్తం కూడా పిసిసి అధ్యక్షుడు ఇక్కడే ఉంటాం, ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇక్కడే మకాం వేసి మొత్తం సభ ప్రాంగణాన్ని మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తో పాటు రాత్రి దిగ్విజయ్ సింగ్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రస్తుతం బాపిరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో సభ నిర్వహిస్తోంది, శ్రేణుల నుంచి ఎటువంటి ఫీల్ వస్తుంది? మీరు నాకు అర్థం కాదు అంటే రోజు పత్రికలు చదువుతా ఉన్నాను కదా. ఇప్పుడు ప్రత్యేకవాద అనేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకి దిక్సూచి లాంటిది. అందుకని చెప్పి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక పరిస్థితిలో విడదీయవలసి వచ్చినప్పటికీ కూడా దాన్ని ప్రత్యేక హోదా అనేది ఇచ్చి, పోలవరం ప్రాజెక్టు 100% చేసేటట్టు ఇచ్చి, ప్యాకేజీలు ఇచ్చి, ఇటువంటి యూనివర్సిటీలు కానీ అన్ని రకాల సౌకర్యాలు, ఎందుకంటే ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి సపరేట్గా కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు పునర్నిర్మాణం చేసుకుంటానికి క్యాపిటల్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి చేయటం జరిగింది. అయితే ఎడదీయటానికి కారణం అన్ని పార్టీలు కారణం అయినప్పటికీ కూడా యూపీఏ గవర్నమెంట్ స్వయంగా నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ నిర్ణయం పట్ల ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైనటువంటి బాధ కలిగింది. ఎంత బాధ కలిగిందంటే వీళ్ళు కేవలం ఈ కాంగ్రెస్ వాళ్ళే చేశారనే మాటగా వాళ్ళు అన్నారు. అది వాస్తవం కాదు. మరి బీజేపీ వారు కానీ అన్ని పార్టీలు, ఇందులో ఎవరో శేషం లేడు, కానీ ఆర్డర్ ఇచ్చినందుకు మేము అనుభవించాం. అందులో ప్రజల యొక్క నిర్ణయం శిరోధార్యం. నా దృష్టిలో ప్రభుత్వం ఎప్పుడైనా ఈ దేశంలో మట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వాళ్ళని గౌరవించేది అలవాటు ప్రతి పాలిటిషియన్ ప్రతి పార్టీ చేసుకోవాలి. కాబట్టే దాన్ని మేము గౌరవించాం. కానీ ఈ విషయాన్ని మేము ముందే గ్రహించాం. మేము బంగారం ఇచ్చినా, ఏ రకమైనటువంటి వ్యవహారంలో మన రాష్ట్రానికి సాయం చేసినా ఈ ఎడదీశం అనేది మట్టి వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఈ మట్టి మనం క్షమించడం. ఈ ఎలక్షన్లో సోనియా గాంధీ గారు చెప్పారు రాహుల్ గాంధీ గారికి 1,18,000తో మనం గెలిపించారు మా వాళ్ళు, ఈ పొట్టిన డిపాజిట్లు పోతాయి, పర్వాలేదు వెళ్తాను, అనివార్య కార్యం చేస్తూ ఉన్నారు. కానీ మా పదవులు పోయినా, మా పరువులు పోయినా మాకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరింది ప్రజలు సేవ చేసుకుంటానికి వచ్చాం. కాబట్టి ఈ ప్రజలకు మట్టికి అపకారం జరగకుండా చేయండి. అప్పుడు ఈ స్కీములు, ఈ పోలవరాలు, ప్రత్యేక హోదాలు ఇన్ని రావటం జరిగింది. ప్రత్యేక హోదా ఇచ్చిన విషయం ఏంటంటే 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బు 190% ఫ్రీ గ్రాంట్గా వస్తుందండి. 10% అప్పు అవుతుందండి. మిగతా ఈ ప్యాకేజీలు ఉన్నాయి చూసారా, ఈ అప్పులు పాలైపోతాం. రూపాయికి తిరిగి రూపాయికి రూపాయినా అప్పు ఇవ్వాలి,
70 పైసలు అనేవాళ్ళు 50 పైసలు అనేవాళ్ళు తప్ప గ్రాంట్గా రాదు. అది ప్యాకేజీకి దీనికి చిన్న చంటి పిల్లడు కూడా అర్థమైంది. అంటే మీరేమో ప్యాకేజీలు ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న అధికార పార్టీ కానీ కేంద్రంగా చెప్తుంది ఏంటంటే వాళ్ళు మాటలు మాత్రమే చెప్పారు, చట్టం రూపంలో ఏం తీసుకురాలేదని చెప్తున్నారు. ఏమంటారు మీరు? అంటే చట్టంలో ఏ రూపంగా ఇచ్చారండి డబ్బులు? ఇప్పుడు 26,000 రూపాయలు ఇవ్వాలి, 26,000 కోట్లు ఇవ్వాలి. పాటికి ఇచ్చారా? 100లో ఇచ్చారు. ఏంటంటే ఇచ్చినటువంటి చట్టాన్నే చేసుకోలేపారు. ఇప్పుడు దాకా చిత్తశుద్ధి ఉంటే చేసుకోవచ్చు. అర్థమైందా? ప్రత్యేక హోదా అనేది ఒకటి వస్తే ఈ రాష్ట్రాన్ని నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి మా కొత్త రాష్ట్రం వచ్చింది, మాకు నీళ్లు ఉన్నాయి, మా స్థలం ఉంది, మా పవర్ ఉంది, రండి రండి అని విదేశాలు తిరుగుతున్నారు. ఏం అక్కలేదు. ప్రత్యేక హోదా ఏమని చెప్పండి, అటు నుంచి రివర్స్ వస్తారు. మాకు ఈ స్థలం ఉంది. అప్పుడు 100 మంది వస్తే 10 మందిని ఎరుకోవచ్చు. ఎక్కడో కాదు, స్వరాష్ట్రంలో సమర్థులు ఉన్నారు. ఇవాళ ఇతర దేశాల్లో కూడా ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా మనోళ్లే, ఐటీలోకి వెళ్ళినా మనోళ్లే, కాంట్రాక్ట్కి వెళ్ళినా మన ఏ బిల్డింగ్ చేసినా ఎక్కడో మలేషియా వాళ్ళు, సింగపూర్ వాళ్ళు రాక్కలేదు. ఆ సింగపూర్ రేపు కాంట్రాక్ట్ తీసుకుంటే ఆంధ్ర కాంట్రాక్టే చేస్తాడు. కాబట్టి దయించి రాజకీయం చేయక్కర్లేదండి. నేను రాజకీయం చేయడానికి పైగా నేను 40 ఏళ్ళు రాజకీయాలు. కాంగ్రెస్ నేతలు చెప్తుంది అయితే రాజకీయాలు చేయటం కాదు, ప్రజలకు మేలు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని చెప్తా ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తే మన పాలకులు విదేశాలు వెళ్ళటం కాదు, విదేశీయాలకు సంబంధించినటువంటి కంపెనీలే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి మరొక 4-5 గంటల్లోనే రాహుల్ గాంధీ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే ర్యాలీలు, బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున, అంటే ఎవరైతే ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తా ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సాయంత్రం 4 గంటలకల్లా ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. రోజా.